హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్లో ఈ జంటను విడదీయడానికి ఇద్దరు వచ్చారు అనుకోండి. రీతుని డెమాన్ని విడదీయడానికి రమ్య మాధురి గారు వచ్చారని అనుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నా చెప్తా. రమ్య ఊకే డిమాండ్ వెనుక తిరుగుతుంది. రమ్య ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ని రీతుని విడదీయాలని బాగా పక్కడబందిగా ప్లాన్ చేసిందని అనుకోవచ్చు. ఫిక్స్ ప్లాన్ పక్కడబందిగా ప్లాన్ చేసిందండి అని అంటారు చూడు, అట్లా బాగా ప్లాన్ చేసింది రమ్య రీతుని డిమాండ్ని విడదీయడానికి. 100% నేను చెప్తున్నా. ఎందుకంటే ఓకే, ఆ అమ్మాయి అయితే మాధురికి ఇమ్యూనిటీ పవర్ వచ్చిందిగా, సేవ్ చేయడానికి, ఎవరినైనా ఒకరిని సేవ్ చేయడానికి. అయితే ఏమని రీతు డిమాండ్ వాష్రూమ్లో ఉన్నప్పుడు అడుగుతుంది, నువ్వు కానీ నాతోనే మాట్లాడకుండా నువ్వు నాతోనే ఉండకపోతే నేను సేవ్ చేశాను అన్నారా అంటే, అవును మాధురి గారు అన్నారు, కానీ నేను అట్లయితే నేను ఉండను అట్లా అని అన్నది. డెమాన్ రమ్య మాట్లాడుకుంటున్నప్పుడు మీరిద్దరిది అక్కడ అస్సలు బాగాలేదు, నువ్వు ఆమె వెనక తిరుగుతున్నావు, ఈయన వెనక తినుకుంటున్నా అంటే, నీ సైడ్ నుంచి చాలా ఉంది, నీది లవ్ అంటే లవ్ అట్లాంటివి అయితే ఏం లేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే అట్లాంటివి వద్దు అని అంటారు. లోపల కూడా తనుజ సాయి ఇద్దరు మాట్లాడుకుంటే రమ్యకైతే ఉంది, మళ్ళీ అవతనికి ఏముందో తెలియదు, కానీ రమ్యకైతే డిమాండ్ పైన ఉంది అని అంటారు. ఇదైతే భలే నడుస్తుంది నిజంగా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారు. మాధురి గారు చెప్తుంటారు, మీరిద్దరు ఇట్లా మాట్లాడడం పక్క కోలా చెప్పు, నీకేమైనా పిచ్చా, ఆమె కరెక్టే చెప్తుంది కదా, ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు అని తిడుతుంటుంది. అట్లేం లేదు అని అంటుంది. నిజంగా పాపం డిమాండ్ ఎక్కడ పోవాలి, ఏం చేయాలో డిమాండ్కే అర్థమవుతలేదు. మీకేమనిపించింది ఈ వీడియో చూస్తే? ప్లీజ్ ఒక లైక్ కొట్టి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను.